గడిచిన 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు కాసంత అగౌరవం జరిగింది, ఇబ్బంది జరిగింది. కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోలేకపోయాడు. అది నీ అన్న మాట కాదు, నేరుగా నాయకుడిగా ఆయనే అన్నాడు. ప్రజలకు మేలు చేసే క్రమంలో, ప్రజలకు అండగా ఉండే క్రమంలో నా కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోలేకపోయాను, నా కార్యకర్త సరైన గౌరవం ఇవ్వలేకపోయాను గడిచిన ప్రభుత్వంలో. అందుకనే రేపు 2029లో మళ్ళీ మనందరి ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా కార్యకర్త గౌరవిస్తాను, కార్యకర్తను అండగా నిలబడతాను, నా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కార్యకర్తల చేతుల మీద నడిపిస్తానని చెప్పిన మాట అది నా మాట కాదు, జగనన్న మాట. ఒకసారి మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి కాబట్టి మనందరం కూడా మళ్ళీ గౌరవించి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచి గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకోవాలని చెప్పని గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ కూడా పకడ్బందీగా వేసి మళ్ళీ పార్టీ పూర్వ వైభవం రావడానికి అందరూ చెయ్య కలిపి మళ్ళీ పార్టీకి నర్సన్నపేట నియోజకవర్గంలో మళ్ళీ మంచి మెజార్టీతో, శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మనకి నర్సన్నపేట వచ్చిందనే విధంగా మీ అందరూ కష్టపడి